ఏముంది? బావనే వద్దనుకొని అది విడాకులు పంపించినాక ఇక దాని కంపెనీలో పనిచేసుడు ఏందా అని బావే రిజైన్ చేసిండు. అంతే కదా బావా? ఆల్మోస్ట్ అంతే అనుకో. విడాకులిచ్చేంత తప్పు నేనేం చేశానో అని అడగడానికి వెళ్ళాను. అసలు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుందో తెలుసుకుందామని వెళ్ళాను. కానీ కనీసం నన్ను కలవడం కూడా తనకిష్టం లేదమ్మా. ఇంకా కళ్ళ ముందు మాత్రం ఎందుకు ఉండడం అని రిజైన్ చేసి వచ్చేసాను. అసలు ఏమైందిరా నీకు? మళ్ళీ దానికోసమని ఎందుకెళ్ళా? మనమే దాన్ని వద్దనుకున్నాం. దాని గాలి కూడా తగలకూడదనుకున్నాం కదా. ఇంకా దాని దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదని వెళ్ళాక గానీ అర్థం కాలేదమ్మా. నేను 100 మెట్లు దిగి తన కోసం వెళ్ళానమ్మా. కానీ తను నన్ను కలవడం కాదు కదా, నా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా చెప్పుతో కొట్టి పంపించినట్టు పంపించింది. తప్పు నాదేనమ్మా. ఒక మనిషిని ఇంతలా ఆరాధించి ప్రేమిస్తే చివరికి మిగిలేదే ఇదేనని ఇప్పుడు అర్థమవుతుంది. మీరెప్పుడెప్పుడు ప్రేమతో దగ్గరికొస్తారా అని ఎదురు చూస్తున్నాను మధు గారు. మిమ్మల్ని దూరం చేసుకునేలా నేనెందుకు ప్రవర్తిస్తాను? ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎదురుగా ఉన్నా మీకు ఎదురు పడలేని పరిస్థితి అయిపోయింది. నా బాధ మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నా పరిస్థితి మీకు ఎలా తెలియజేయాలి? భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. అన్నయ్య, ఆఫీస్లో ఏం జరిగిందో నువ్వెందుకింత బాధపడుతున్నావో తెలియదు, కానీ వదిన మాత్రం కల్లో కూడా ఇలా చేయదన్నయ్య. నాకెక్కడో ఏదో తేడా కొడుతోంది. ఒక్కసారి వదినతో మాట్లాడదాం అన్నయ్య. గౌరవ్, ఇంకా ఏంట్రా దాంతో మాట్లాడేది? ఇప్పుడు మధుకి జరిగిన అవమానం సరిపోదా? అలాంటి దానికోసం ఇంకా ఆలోచించడం ఎందుకురా? మేం చెప్తే వినలేదు. ఇప్పుడు నీకే అనుభవంలోకి వచ్చింది కదా, ఇక నుంచైనా దాని గురించి ఆలోచించడం మానే. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకెలాంటి అనర్థాలు జరగకముందే వాటి మీద సంతకాలు పెట్టి పంపించేయి. ఎలాగో మ్యూచువల్ డైవోర్స్ కాబట్టి 1 month లోనే వచ్చేస్తాయి. నువ్వు సింపుల్ గానే చెప్తున్నావు ఆంటీ, కానీ ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అసలు బావలాంటోడి తోడు దొరకడమే అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అలాంటిది ఆ చెయ్యే వదులుకుందంటే మృదుల గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమంటావు సంపంగి? మధు బావ నీ ఫ్రెండ్ కదా, నీకు బాగా తెలుసు కదా. ఎవరైనా బావ లాంటి మనిషిని వదులుకుంటారా? వదులుకుంటే అంతకన్నా అమాయకులు ఉంటారా చెప్పు? ఏదో ఒకటి మాట్లాడు సంపంగి. పాపం బావ కొంచెం బాధైనా తగ్గుతుంది కదా. దాని మొహం అదేంది మాట్లాడేది? నేను చెప్తున్నా బావా,
అది నాకు విడాకులు పంపించిందేందా అని ఆలోచించినవనుకో మిగిలేది బాధే. అదే ఆ విడాకుల కాగితాల మీద సంతకం చేసి తిప్పి దాని మొహాన్ని కొట్టినవే అనుకో, టిట్ ఫర్ టాట్ లెక్క మనసుకి హాయిగా ఉంటది. ఇప్పుడే దాని మీద సంతకం పెట్టు బావా. ఏయ్, పోయి పెన్ తీసుకురావే. ఏంది చూస్తున్నావు? పోయి పట్రా. పోవే. సంతకం చేయి బావా. సైన్ చేయి బావా. నీతో కలిసి ఉండే జీవితం కోసం ఎన్నో కలలు కన్నాను మృదులా. నువ్వే ప్రాణం అనుకున్నా, కానీ ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ప్రాణం పోతున్నట్టే ఉంది. సిగ్నేచర్ చేయి బావా. ఇదొకటి మా దరిద్రానికి. ఎప్పుడు ఎట్నుంచొచ్చి ఏం చెడగొట్టద్దో తెలీదు. బావా, ముందు నువ్వు సంతకం పెట్టు. అదేంట్రా సంతకం పెట్టట్లేదు? పెట్టనమ్మా. ఏ ప్రేమను కాదనుకునైతే తను నాకు దూరంగా వెళ్ళిందో, నన్ను దూరం చేసుకుందో, తనకి ప్రేమ విలువేంటో తెలియాలమ్మా. నా విలువేంటో తెలియాలి. తెలియచేసేలా చేసి అప్పుడు సంతకం పెడతాను. అసలు నువ్వే వద్దని అదే అనుకుంటుంటే ఇప్పుడు నీ విలువ తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? తెలియాలమ్మా.
తన కోసం నేనేం చేశానో నాకు తెలుసు. తన కోసం నిన్ను కూడా ఎదిరించాను. అందరూ తన్ని వేలెత్తి చూపినా నేను అండగా నిలబడ్డాను. నేనే ప్రాణం, నేనే జీవితం అని, ఇద్దరం వేరు కాదని తను అన్ని మాటలు చెప్తుంటే ప్రేమ గురించి తెలిసేమో అనుకున్నాను. కానీ తెలీదమ్మా. ఇప్పుడు తెలిసేలా చేస్తా. అలాంటి ప్రేమని దూరం చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తా. అప్పుడు సంతకం చేస్తా. నాకు ప్రేమ విలువ తెలియకపోవడం కాదు మధు గారు, మీకే నా ప్రేమ గురించి తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. నా ప్రేమ నిజం కాబట్టే ఆ ప్రేమకి ప్రతిరూపమైన ఈ పావురం వచ్చి మీరు సంతకం పెట్టకుండా అడ్డుపడింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా నా ప్రేమే నన్ను మీ దగ్గరికి చేరుస్తుంది మధు గారు. ఏందత్తా, మళ్ళా దానికేదో తెలిసేలా చేస్తానని దాని చుట్టూ తిరుగుతానంటాడేంది? దాని మీద ప్రేమతో తిరుగుతా అనట్లేదు కదా, దానికి బుద్ధి చెప్తా అంటున్నాడు. అలా చేస్తే గాని వాడి మనసు కుదుట పడదు అనుకుంటే అలాగే చెయ్యని. అయినా మనం దాన్ని వదిలేసినట్టుండాలే, అది మనల్ని వదిలేసినట్టు ఉండకూడదు. సరే, ఒడిబియ్యం పోస్తామని వదిన పిలిచింది. పొద్దున్నే తొందరగా బయలుదేరండి. విడాకుల మీద సంతకాలు పెట్టుంటే లెక్క వేరేలా ఉండేది. కొంచెంలో మిస్ అయింది. రేపు ఒడిబియ్యం ఫంక్షన్లో దీన్ని అడ్డంగా బుక్ చేస్తాను. దీని రంగు మొత్తం రేపు బయటపడాలి. అన్నయ్య, వదినే ఈ డివోర్స్ పేపర్స్ పంపించిందంటే నమ్ముతున్నావా అన్నయ్య? నిన్ను దూరం చేసుకోవాలనుకుంటుందంటే నమ్ముతున్నావా? ఇంకా ఇది నిజం కాదు అబద్ధం అనుకుంటే నాకన్నా అమాయకుడు పిచ్చోడు ఎవరు ఉండర్రా. చూడు, ఈ డివోర్స్ పేపర్స్ నిజం కాదా? వాటి మీదున్న తన సంతకం నిజం కాదా? ఇన్ని నిజాలు కళ్ళ ముందు పెట్టుకొని నమ్మకుండా ఎలా ఉండమంటావు? వీటన్నిటికన్నా పెద్ద నిజం ఒకటి ఉందన్నయ్య. నువ్వంటే వదినికి ప్రాణం. నువ్వు లేకుండా బ్రతకలేదన్నయ్య. అలాంటిది నిన్ను దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ఎక్కడో ఏదో తేడా జరుగుతుందన్నయ్య. వేరే ఏదో కారణం ఉందనిపిస్తోంది. అదేంటో తెలుసుకోకుండా ఆవేశపడితే జీవితంలో సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు అవుతుందన్నయ్య. వద్దురా, తన గురించి ఇంకేం మాట్లాడొద్దు. మాట్లాడొద్దంటే ఇంకిదే నీ నిర్ణయమా? నువ్వు కూడా తిరిగి సంతకాలు పెట్టి విడాకులు తీసేసుకుందాం అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించన్నయ్యా, తనకంత అవసరం ఏంటి?
లేకపోతే మరి ఇవన్నీ ఎందుకు పంపించినట్టు? అసలు ఏ ఉద్దేశంతో పంపించినట్టు? సరే, నువ్వు అన్నట్టే ఎక్కడో తేడా జరిగిందని అనుకుందాం. నేను అలా అనుకునే నిజానిజాలు తెలుసుకుందామని తన్ని కలవడానికి ఆఫీస్కి వెళ్ళాను. నిజంగా నేను కావాలి అనుకున్నది అయితే ఆ పేపర్స్తో ఏ సంబంధం లేకపోతే నన్ను కలవాలి కదా. ఎందుకు నాతో మాట్లాడకుండా మొహం చాటేసుకుంది? నువ్వే అన్నావు కదా, ఇద్దరం కలిసి ఎన్నో ఆశయాలతో జాబ్లో జాయిన్ అయ్యామని. ఆ ఆశయ సాధనలో నా తోడు కావాలి అనుకున్నది అయితే నేను రిజైన్ చేస్తుంటే నన్ను ఎందుకు ఆపలేదు? అయినా జీవితంలో నా తోడు అవసరం లేదనుకుంది. ఇంకా జాబ్లో మాత్రం నా తోడు ఎందుకులే. ఒకవేళ నేను రిజైన్ చేయకపోయినా తానే నన్ను జాబ్లో నుంచి తీసేసి ఉండేది. అన్నయ్య, నువ్వు చాలా ఆవేశంలో ఉండి మాట్లాడుతున్నావు. అందుకే తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు గాని జరిగింది ఎలా మర్చిపోయావనయ్య? సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీ కళ్ళెదురుగానే వదినని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. నీకోసం వచ్చిన ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నారు. నువ్వు అక్కడే ఉండి కూడా ఏమీ చేయలేకపోయావు. అసలు వదినతో కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. అంటే అప్పుడు నీకు వదినంటే ఇష్టం లేనట్టే నాన్నయ్య? అప్పుడే వదిన్ని వదిలేసావా? వదిలేసేవాడినే అయితే ఈరోజు తన కోసం వెళ్ళుండేవాడినే కాదురా. అప్పుడు తనందరికి ఇష్టం లేని పని చేశాను. ఆ టైంలో తనకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కోపం చూపించుండేవారు. ఆ కోపం తగ్గేంత వరకు కొద్ది రోజులు అందరికీ దూరంగా ఉంటే మంచిదని మౌనంగా ఉండిపోయాను. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయమే అన్నయ్య. కానీ ఈరోజు నువ్వు చెప్పేంతవరకు మాకెవ్వరికీ ఈ నిజం తెలీదు. ఈరోజు వదిన నిన్ను కలవపోవడానికి కూడా ఇలాంటి కారణమే ఏదైనా ఉందేమో. అప్పుడు నువ్వు చెప్పే పరిస్థితిలో లేనట్టే ఈరోజు తను కూడా చెప్పే పరిస్థితిలో లేదేమో. అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఆవేశంలో ఏ నిర్ణయమో తీసుకోకూడదనయ్య. ఆలోచించు. వదిన్నేదో అడగాలని ఆఫీస్కి వెళ్ళావు కదా, కనిపించేంతవరకు ఓపిక పట్టు. కనిపించాక నువ్వు అడగాల్సినవన్నీ అడిగి అప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకో. అంతేగాని మాట్లాడకుండా నువ్వేదో ఊహించుకుని ఒక నిర్ణయానికి రావద్దన్నయ్య. నా నిర్ణయం ఏంటో నేను ఆల్రెడీ చెప్పేశాను రా. నా విలువేంటో తనకు తెలిసేలా చేస్తాను. అంతకుమించి వేరే ఆలోచనే ఉండదు. అనే పరిస్థితులు ఎలా ఉన్నా ఇంకా నేను మీ మనసులో ఉన్నాను. మీరు నా కోసం ఆలోచిస్తున్నారు. అది చాలా మధు గారు. ఈ పరిస్థితుల్ని ఎలా చెక్కబెట్టుకోవాలో ఆలోచిస్తాను. అయినా ఇదంతా ఎవరు చేస్తున్నారు? మేం విడిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం? మానసి ఏమన్నా చేస్తుందనుకుందామంటే తనకి గౌరవ్తో పెళ్ళైపోయింది. నా మీదేదో కోపంతో ఉండొచ్చు కానీ మమ్మల్ని విడదీయాల్సిన అవసరం అయితే లేదు. పోనీ ప్రజ్వల ఏమన్నా చేస్తోందా?